వెల్కమ్ టు ఈటీ. శ్రీలీల తల్లి చాటు బిడ్డ కూతురంటే ఎంత గారాబమో కోపమొస్తే శివంగిలా మారిపోతుంది అని కొన్ని ఫన్నీ వీడియోలు చూస్తేనే వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఎంత గొప్పగా ఉంది అన్నది అర్థమవుతుంది. అమ్మ మాటను శ్రీలీల జవదాటదు. శ్రీలీలను హీరోయిన్ని చేసింది కూడా తల్లే. అమ్మ ప్రణాళిక ప్రకారం శ్రీలీల నడుచుకోవడంతోనే నేడు ఈ స్థానంలో ఉంది. చిన్నప్పుడే డాన్సింగ్ పై స్పెషల్ ట్రైనింగ్ ఇప్పించింది. అటుపై క్లాసికల్ డాన్స్ సహా రకరకాల డాన్సులను ఆ వయసులోనే అవపోసన పట్టేసింది. నటిగా అవసరమైన ట్రైనింగ్లన్నీ ఇప్పించింది మామ్. వెండి తెరపై హీరోయిన్గా చూసుకుని ఎంతో మురిసిపోతుంది ఆ తల్లి. తాను సాధించలేనిది కుమార్తె రూపంలో సాధించిందా అన్న సందేహం వచ్చేస్తుంది ఒక్కోసారి. అంతగా తల్లి ప్రభావం శ్రీలీలపై ఉంది. శ్రీలీలను తానే స్వయంగా హీరోయిన్ని చేసింది. ఇది నిజంగా గొప్ప విషయమే. సినిమా అంటే రకరకాల అపోహలు ఉంటాయి. వేటిని పట్టించుకోకుండా స్వర్ణలత కుమార్తెను ముందుకు నడిపించారు. అలా శ్రీలీల కెరీర్లో మామ్ కీ రోల్ పోషించారు. ఇండస్ట్రీలో ఇలాంటి గైడెన్స్ ఎంతో పనికొస్తుంది. బాలీవుడ్లో జాన్వీ కపూర్ను కూడా ఇలాగే డాడ్ బోనీ కపూర్ వెనుకుండి నడిపిస్తున్నాడు. టాలీవుడ్లో తరుణ్ ఫామ్లో ఉన్నంత కాలం మామ్ రోజా రమణి గైడెన్స్తోనే అంత పెద్ద స్టార్ అయ్యాడు అని అంటారు. కెరీర్ పట్టాలు తప్పడానికి కారణం కూడా ఆమె కారణంగా అప్పట్లో వార్తలు వచ్చాయి. తాజాగా శ్రీలీల అఖిల్ హీరోగా నటిస్తున్న లెనిన్ సినిమా నుంచి తప్పుకుంది అనే వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం శ్రీలీల తల్లి పేరు తెరపైకి వస్తోంది. శ్రీలీలకు టాలీవుడ్ కంటే బాలీవుడ్ ఇతర భాషల్లోనే మంచి కెరీర్ ఉంటుంది అని భావించి ఆ దిశగా మూవ్ చేస్తున్నారు అని వినిపిస్తోంది. మరి ఈ ప్రచారంలో నిజమెంతో తేలాలి. తెలుగు అమ్మాయిలకు తెలుగు నిర్మాతలు అవకాశాలు ఇవ్వరు అనే ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. కానీ శ్రీలీల విషయంలో ఇది తప్పే. శ్రీలీలకు కొన్ని మంచి అవకాశాలు కల్పించింది అన్నది వాస్తవం. ప్రస్తుతం చేతిలో కొన్ని తెలుగు సినిమాలు ఉన్నాయి. కానీ శ్రీలీల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే హిందీ, తమిళ చిత్రాల వైపు ఆసక్తిగా ఉన్నట్లు కనిపిస్తోంది.